ఈరోజు చలో అంకాపూర్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మొన్న 17వ తారీఖు నాడు నిజామాబాద్లో జరిగిన రన్నబేరి కార్యక్రమంలో రాకేష్ రెడ్డి పార్టీ పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీ స్కూటీలు ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ పార్టీ లీడర్ల షోరూంల మీద పడి స్కూటీలని లూటీ చేయండి, ఆప్తే నా పేరు చెప్పండి అని చెప్పడం కాకుండా ఫీజు రియంబర్స్మెంట్లో చేయని వారు నాయకుల ఇండ్ల మీద పడి దోచుకోండి అనే టైప్లో మాట్లాడిన సందర్భం అందరు కూడా చూశారు. గతంలో కూడా పిసిసి అధ్యక్షుడి మీద దమ్ముంటే రాజీనామా చేసి రా, ఆర్మూర్లో పోటీకి సిద్ధమని చెప్పి మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ గురించి ముఖ్యమంత్రి గారి మీద, నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. రాకేష్ రెడ్డికి ఒకటే చెప్పిస్తున్నా, అభివృద్ధిలో పోటీపడు. ఆర్మూర్ ప్రజలు నిన్ను గెలిపించింది అభివృద్ధి చేస్తాడేమో. గతంలో 10 సంవత్సరాలు జీవన్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించి ఇబ్బంది పెట్టిన కారణంగా నువ్వేమన్నా మంచి కార్యక్రమాలు చేస్తావేమో అనుకున్నారు. కానీ పూర్తిగా సినిమా డైలాగులకే పరిమితమైంది రాకేష్ రెడ్డి. ఎలక్షన్ సమయంలో ఊరికి 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు. ఒక్క ఊర్లో కూడా ఒక ఇటుక ఇయ్యలే, ఒక దర్వాజా కట్టియలే. మళ్ళీ మాట్లాడుతుండు మేమే 3000 ఇండ్లు కట్టించినామని. సిగ్గుందా నీకు రాకేష్ రెడ్డి? అసలు నీది నోరా మోర్యా? అసలు ఏం చేయాలనుకుంటున్నావు ఆర్మూర్ నియోజకవర్గాన్ని? ప్రజలు నువ్వేమన్నా అభివృద్ధి చేస్తావేమో, రూపాయికి వైద్యం అని చెప్పి ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినావు. ఆ వైద్యం ద్వారా ఈ ప్రాంతంలో ఏమన్నా లాభం అవుతుందేమో అనే ఆలోచనతోని నేను గెలిపించారు. బాగ్లింగంపల్లిలో ఉన్న రూపాయికి వైద్యాన్ని బంద్ చేసినావు. మళ్ళీ 5000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినావు. అవన్నీ పక్కకు పెట్టి మా మీద పడి ఏడుస్తున్నావు. ఆల్రెడీ 8 కోట్ల అప్పు ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాల క్రితం కూర్చున్నప్పుడు నెలకి 600 కోట్లు కడితే ఇవాళ అదే 6000 కోట్లు సుమారు అసలుకి వడ్డీకి కడుతూ మేమేమైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పినామో, సన్న బియ్యమే కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 5 లక్షల రూపాయలు గతంలో ఆరోగ్యశ్రీ ఉండే దాన్ని 10 లక్షలు చేపించినాం. ఉచిత బస్సు ఇస్తున్నాం, 500కే సిలిండర్ ఇస్తున్నాం, కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక, నీ బాధ్యత కేంద్రంలో నీ ప్రభుత్వం ఉంది, కేంద్రం నుంచి నిధులు తీసుకురా, దాన్ని పక్కన పెట్టి మేము ఆల్రెడీ పలు దేశాల్లో ఎవరన్నా మరణిస్తే కార్మికులు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంటే అది నేనే ఇస్తున్నా, నేను చేసుట్లనే తీసుకొచ్చినాం అని చెప్పి జబ్బలు ధరుస్తున్నాడు ఈ రాకేష్ రెడ్డి. అసలు నీకు ఏం సంబంధము? దానికి ఒక కమిటీ వేసి, కమిటీ అన్ని కూడా ఆలోచనలు చేసి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంటే నేను అసెంబ్లీలో మాట్లాడితేనే జరిగిందని మాట్లాడతాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దాన్ని కూడా నేను చేసేట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆర్మూర్కి వచ్చింది అంటాడు. అది ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ పక్కన మంచి సువిశాలమైన ప్రదేశం ఉండే, అక్కడ పెట్టింటే ఒక ఎడ్యుకేషన్ హబ్ అవుతుండే. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అక్కడ పెట్టాలని ఆలోచన చేశారు. కానీ దరిద్రుడు రాకేష్ రెడ్డి దాన్ని తీసుకపోయి అంకాపూర్ గుట్టలలో పెట్టిండు. దాని పక్కన వాని పొలాలు ఉన్నాయి, అసైన్డ్ భూమి గతంలో కొన్నాడు. దాని ధర పెరగడానికి అక్కడ పోయి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గతంలో 5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే దాంట్లో 3.5 కోట్లు ఆయన ఇంటి పక్క నుండి మునిపల్లికి పెట్టిండు. దాంట్లో మన పొలిమేర ఓన్లీ కిలోమీటరే. అంటే వాని తెలివి ఎంత తెలివో చూడండి రాకేష్ రెడ్డిది.
ఓన్లీ మాటలకే, చేతలు ఎక్కడ కూడా లేవు. ఏ మంత్రి దగ్గరకు పోడు, ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి మంత్రుల దగ్గరికి పోయి సెక్రటేరియట్లు అటు ఇటు తిరిగేసిపోతాడు తప్ప ఎక్కడ కూడా ఆయన ఒక నిధులు తీసుకురావాలనే ఒక ఆలోచన కానీ ఒక సంకల్పం కానీ ఎక్కడ కూడా లేదు. ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు జిల్లాకి, సుమారు 43-44 కోట్ల నిధులు పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం, దానికి అంగీకరించిండే. దాన్ని రాకేష్ రెడ్డి మళ్ళా నువ్వు నీ దగ్గరకు వచ్చి పోటీ చేస్తా అంటాడు, ఆ మంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇవన్నీ మన ఆర్మూర్ నియోజకవర్గం వెనుకకు పోవడానికి కారణం అని చెప్పి నేను అంటున్నా. రాకేష్ రెడ్డి ఏదున్నా మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి మా పార్టీ మీద కానీ మా నాయకుల మీద కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ నేను ఆర్మూర్లో తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. గతంలో నీ పరిస్థితి ఏందో నీకు తెలుసు. అంకాపూర్ ప్రజలు నిన్ను అంకాపూర్ గ్రామం నుంచి, నీ గ్రామం నుంచి తరిమి కొడితే ఊరు బయట వచ్చి పడ్డావు. మళ్ళీ ఈ ప్రాంత ప్రజలు ఎట్లయితే పాండు గారిని ఆర్మూర్ నుంచి తరిమి కొట్టిర్రో అదే పరిస్థితి నీకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఏదున్నా అభివృద్ధిలో పోటీవాడు, కేంద్రంలో నీ ప్రభుత్వం ఉంది, నీ గుండు అరవింద్ గారు ఉన్నాడు, వానితో కూడా నీకు చక్కగా లేదు. వానితో చక్కగా ఉన్నా కానీ వాడు 2 రూపాయలు తెస్తే తీసుకొస్తుంటివి. మనకి కేంద్రీయ విద్యాలయం మన జిల్లాకు వస్తే ఆయనను అడిగి తీసుకురావాల్సిన పరిస్థితి ఉండే, అది తీసుకొచ్చి నీ గుట్ట మీద పెట్టుకుంటే అయిపో. అది కాస్త పక్కన రూరల్ నియోజకవర్గానికి పోయింది. నేను ఈ మధ్య ఆర్ఎం మేడం డిపోకి వెళ్ళిన, నిజామాబాద్ డిపో మేడం దగ్గరికి వెళ్ళిన, మంత్రి గారితో పొన్నం ప్రభాకర్ గారితో ఫోన్ చేయించిన, అన్న కొంత మా ప్రాంతాల్లో ఇంకా కొన్ని బస్సులు కావాలి, కొన్ని గ్రామాల్లో 1-2 గ్రామాల్లో బస్సులు వస్తాయి, కొంత బస్సులు పెంచండి అని చెప్పి పోతే ఆర్ఎం మేడంకి చెప్పడం జరిగింది. నేను మేడంని అడిగిన, మేడం మరి ఎప్పుడైనా రాకేష్ రెడ్డి వచ్చి బస్సులు కావాలని ఎప్పుడన్నా అడిగిందా అంటే, లేదు సార్ ఆయన మొత్తం డిపోనే ఊలగొట్టి కొత్తగా కట్టాలంటుండు, బస్ స్టాండ్నే కొత్తగా కట్టాలంటుండు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వాని ఆలోచన ఎక్కడ కూడా ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఉండదు. ప్రతిసారి బట్ట కాల్చి ఎదుటోని మీద వెయ్యాలా, మిగతా వాళ్ళని తిట్టాలనే ఆలోచన తప్ప ఏమీ లేదు. నిన్నటి రోజు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడున్న బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా పోయే పరిస్థితి లేకుండే. నిజామాబాద్ నుంచి జిల్లా అధ్యక్షుడు వాళ్ళని బతిలాడుకొని ఒక 50-60 మందిని అంకాపూర్తి పిలిపించుకున్నాడు. ఆ పరిస్థితి ఉంది బిడ్డ అనేది. నేను ఖాళీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకే మొత్తం ఆర్మూర్ అంతా తరలింది. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తే ఒక వీడియో పెడితే నీ ఇల్లు కాదు నిన్ను మొత్తం గతంలో 2008లో ఎట్లయితే జరిగిందో అదే పరిస్థితి పునరావృతం అవుతామని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, నువ్వు నీ గ్రామంలోనే బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోలే. నియోజకవర్గంలో 86 సర్పంచులు ఉంటే ముష్టి నువ్వు గెలిచింది 11 సర్పంచులు. నీ పరిస్థితి చూసుకో, మున్సిపల్లో 36లో నువ్వు గెలిచింది 7-8 గెలిచినావు. నువ్వు పోయి కొడంగల్లా నిలబడతా అంటావు, లేకపోతే మహేష్ అన్నని రమ్మంటావు. నేనే నీకు ఎక్కువరా నాయన, నువ్వు ఒక్కసారి పోటీ చేయి, నువ్వు దమ్ముంటే రాజీనామా చేయి. ఒకవేళ నేను గిట నీతో ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళొక్కసారి మా గురించి మాట్లాడితే గతంలో జరిగిన విధంగానే నిన్ను గ్రామాలలో ఉరికిస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తూ, మళ్ళొక్కసారి పిచ్చి కూతలు కూస్తే మాత్రం ఖబర్దార్ రాకేష్ రెడ్డి. జై కాంగ్రెస్.